అమ్మాయిలు ఇలా చేస్తే పింపుల్స్ క్లియర్. పోషకాహార లోపానికి తోడు కాలుష్యం, దుమ్ము, ధూళి కారణంగా అమ్మాయిల ముఖంపై మొటిమలు, నల్ల మచ్చలు ఏర్పడుతుంటాయి. అదేవిధంగా నుడిటిపై కూడా ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే సమస్య మరింత తీవ్రమవుతుంది. వంటకాలకు రుచిని పెంచే దాల్చిన చెక్కతో చర్మ సమస్యలను కూడా అధిగమించవచ్చు. ఇందుకోసం దాల్చిన చెక్క పొడిని తీసుకొని దానికి కొద్దిగా తేనె కలపండి. ఇప్పుడు ఈ పేస్ట్ను నుదిటిపై ఉండే మొటిమల మీద అప్లై చేయండి. ఇలా కొన్ని రోజుల పాటు కంటిన్యూస్గా చేస్తే కొద్ది రోజుల్లోనే మొటిమలన్నీ తగ్గిపోతాయి. అందుకే వీటి నుంచి ఉపశమనం పొందడానికి సహజ పద్ధతులనే ఎంచుకోవాలంటారు. కొబ్బరి తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు తెలుసా? పచ్చి కొబ్బరి తినడం వల్ల చర్మానికి, జుట్టుకు ఎంతో మంచి జరుగుతుంది. ఇది చర్మానికి మంచి తేమను అందిస్తుంది. ఇందులో కాల్షియం, ఫైబర్, మ్యాంగనీస్, ఐరన్ ఉంటాయి. అదనంగా పచ్చి కొబ్బరిలో రాగి, భాస్వరం, పొటాషియం, సెలీనియం కూడా ఉంటాయి. సాధారణంగా పచ్చి కొబ్బరిని నేరుగా తినవచ్చు లేదా ఆహారంలో కలపవచ్చు. పచ్చి కొబ్బరి తినడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఫైబర్ మీకు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. బరువు పెరగకుండా నిరోధిస్తుంది. పచ్చి కొబ్బరి నీరు సహజ ఎలక్ట్రోలైట్గా కూడా పనిచేస్తుంది. ఈ ఒక్క కూరగాయ అనేక వ్యాధులకు దివ్య ఔషధం. ఈ కూరగాయను తరచూ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే అనేక భాగాలు ఉన్నాయి. ఇందులో ఫోలేట్ ఉంటుంది. ఇది శిశువులో న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారిస్తుంది. బెండకాయలో విటమిన్ ఏ, సి, బీటా కెరోటిన్, లుటిన్ ఉంటాయి. బెండకాయలో ఫైబర్, మ్యూకస్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బెండకాయ అనేక వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది. బెండకాయ రుచిగా ఉన్నా కొంతమంది దీనిని తినడానికి ఇష్టపడరు, ఎందుకంటే ఇది జిగటగా ఉంటుంది. బెండకాయ ఆరోగ్యానికి అవసరమైన అనేక పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. బెండకాయ పొటాషియం, ఐరన్, కాల్షియం, జింక్, సోడియం, మెగ్నీషియం వంటి పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. అరటి పండ్లు కొని తెచ్చిన వెంటనే నల్లబడుతున్నాయా? రోజు మనం తినే ఆహారంలో అరటిపండు చాలా ముఖ్యమైనది. కానీ అవి త్వరగా మగ్గి నల్లగా మారిపోతుంటాయి. దాంతో వాటిని పారేయాల్సి వస్తుంది. అరటిపండ్లు ఎథిలిన్ అనే ఒక సహజ హార్మోన్ను విడుదల చేస్తాయి. ఈ హార్మోన్ పండ్లు మగ్గడానికి సహాయపడుతుంది. పండు మగ్గే కొద్దీ ఎథిలిన్ ఎక్కువ విడుదల అవుతుంది. దీనివల్ల పండు త్వరగా మెత్తగా మారుతుంది. అయితే అరటి పండ్లను ఎక్కువ రోజులు తాజాగా ఉంచడం చాలా సులభం. దీనికి పెద్దగా శ్రమ అవసరం లేదు. అరటి పండ్లను ఎండ తగలని చల్లని పొడి ప్రదేశంలో ఉంచాలి. కిటికీ పక్కన పెట్టకుండా గాలి తగిలే కౌంటర్ పై లేదా ప్యాంట్రీలో ఉంచడం మంచిది. పూర్తిగా పండిన అరటి పండ్లను ఫ్రిడ్జ్లో ఉంచవచ్చు. బయటి పొట్టు నల్లగా మారినా లోపలి గుజ్జు తాజాగా ఉంటుంది. ఈ చిట్కాలతో కుళ్ళిన గుడ్డును గుర్తించడం వెరీ ఈజీ. ఆరోగ్యం కోసం రోజుకు కనీసం ఒక్క గుడ్డైనా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. గుడ్డులో పలు ప్రోటీన్స్, శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, బి కాంప్లెక్స్ విటమిన్స్ అనేకం ఉంటాయి. అందుకే గుడ్డు శరీరానికి మల్టీ విటమిన్ గా ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదపడుతుంది. పైగా పెద్దలతో పాటు పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తింటారు. గుడ్లను ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు ఉంచాలంటే సుమారు నెల రోజుల పాటు ఫ్రిడ్జ్లో గుడ్లను నిల్వ ఉంచవచ్చు. అదే బయట అయితే మాత్రం ఒక వారం పాటు ఉండవచ్చు. అంతకు మించి నిల్వ ఉంచితే మాత్రం గుడ్లు చెడిపోతాయి. పాడైపోయిన గుడ్లను వాసన ద్వారా గుర్తించవచ్చు. ఒక పాత్రలో గుడ్డు పగలగొట్టి వాసన చూడండి. రెగ్యులర్ స్టైల్ కాకుండా చెడు వాసన వస్తున్నట్లయితే మాత్రం ఆ గుడ్డు పాడైపోయినట్లే. గుడ్లలో ప్రోటీన్లు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. అయితే చెడిపోయిన గుడ్లను తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు. ఇది ఇవాల్టి టెల్సే టాక్స్ విత్ వార్షిక కబుర్లు. రేపు మళ్ళీ మరో ఎపిసోడ్లో కలుద్దాం.